అందరికీ నమస్తే అండి. విజయసాయి రెడ్డి ఒక్కొక్కసారి లోఫర్ గాడి కంటే దారుణంగా మాట్లాడేస్తాడు. ఒక ఎంపీగా, ఒక పెద్ద మనిషిగా, హోందాగా ఎప్పుడూ మాట్లాడు. కణాలేసి వాళ్ళు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాడు. నేను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విజయసాయి రెడ్డి వినిపిస్తాను చూడండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇతను 55 రోజులు జైల్లో ఉండిచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్. ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు. తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోవాలి. నాకు అర్థమైంది నీ బాధ. ఇప్పుడు నీ పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారనే భయంతోనే కదా నువ్వు మాట్లాడుతున్నావు. ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ చేసినందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాడు. నేను అమాయకుని, నేను సొద్దపోసనే, మేము ఏ అన్యాయం చేయలేదు, మేము ఎవరిని బెదిరించలేదు, మేము ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు, మాకు బెయిల్ అంటే ఏంటో తెలియదు. ఈ పనుడు 11 ఏళ్ళ బట్టి బెయిల్ మీద బతికేస్తున్నాడండి. ఎవరో ఈయన జగన్మోహన్ రెడ్డి 1, 2 కాదు, ఏకంగా 11 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద బతికేస్తున్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి క్రిమినల్ అనడం. తమరు భాగవతం ఒక్కసారి చదివినిపిస్తాం విజయసాయి రెడ్డి గారు. ఒకసారి చదివితే మాకే దిమ్మ తిరిగిపోయిందిగో. లెక్కలేసి కొట్టేశారు. కాకినాడ పోర్టు సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిట్ కంపెనీ విజయసాయి రెడ్డి నామినీయే. ఏదైతే తప్పుడు నివేదిక ఇచ్చిందో ఆడిట్ కంపెనీ, ఆ కంపెనీకి విజయసాయి రెడ్డి నామినీ అన్నమాట. ఇదిగో విజయసాయి రెడ్డి తమరి భాగవతాలన్నీ ఇక్కడ క్లియర్గా రాసిపెట్టి ఉన్నారు. వీలైతే కనుక ఈరోజు ఈనాడు పేపర్ కొనుక్కొని చదువుకో. ఎంతసేపు మన భజన మనం కొట్టుకోవడం కాదు. ఇగో తమరి భాగవతం మాట అది. ఆ కంపెనీకి ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు. కుట్రలో భాగంగానే ఆ సంస్థకు స్పెషల్ ఆడిట్ బాధ్యతలు. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేశారంటూ తప్పుడు నివేదికలు. కేఎస్పీఎల్ వివరణల తిరస్కరణ. 41% వాటాలు అరబిందో పరం అయ్యాక అవే వివరణలకు ఆమోదం. ఎగవేత 9 కోట్లేనని ఆడిట్ నివేదిక. దర్యాప్తులో గుర్తించిన సిఐడి. ఇది 9 కోట్లు అని చెప్పేసి అని వస్తే ఆడిట్ నివేదిక ఇస్తే దాన్ని మీరు 965 కోట్లు చేసేసి ఆ పోర్టులో భాగం 41% అరవిందోకి, అంటే మీ అల్లుడి కంపెనీకి మనం రాయించేసుకొని ఇక్కడికి వచ్చి ఏదో పాఠాలు ఏదో ఉపన్యాసాలు నువ్వు చెప్తుంటే ఎవడన్నా నమ్ముతాడా? ఇంకా ఆంధ్రజ్యోతిలో కూడా ఏమొచ్చిందో ఒకసారి చదివిని పెత్తం తగలడు. తమరు భాగవతాలన్నీ బాబా ఇగో ఇదిగో వచ్చింది కదా. కుట్ర పని కాకినాడ పోర్టుని కాజేశారు. జగనన్నకు అధికారిక దందా. కేవీ రావు నుంచి వాటా లాక్కోవడానికి వ్యవస్థలతో బెదిరింపులు. 40 రోజులు పోర్టులోనే విజిలెన్స్ మకం. పోర్టు పత్రాల కోసం ఒత్తిళ్లు. లిఖితపూర్వకంగా రాసివ్వాలన్న కేవీ రావు. దొరికిపోతామని భావించి మారిటైమ్ బోర్డును దించిన జగన్. సీఈఓగా విక్రాంత్ రెడ్డి సన్నిహితుడు. చెన్నై ఆడిటింగ్ కంపెనీతో నివేదిక. 994 కోట్లు ఎగ్గొట్టినట్టు కట్టు కదా. దీని ఆధారంగా విక్రాంత్ బెదిరింపులు. అమెరికా నుంచి రప్పించి సంతకాలు. తమరు చేసిన భాగవతాలు అన్నీ ఇన్ని కాదు విజయసాయి రెడ్డి. ఒక్కొక్కటి చదువుకుంటా పోతే కళ్ళు తిరుగుతున్నాయి ఎక్కడికో. ఒక్క నిమిషం. దందా మూలాలపై సిఐడి. కాకినాడ పోర్టు వాటాల బదిలీ ఎలా జరిగింది? ఈ వ్యవహారాలను ఆనాడు చూసింది ఎవరు? I&I ROC మారిటైమ్ బోర్డుకు సిఐడి లేక. కాకినాడ సీపోర్టు కార్యాలయానికి సిఐడి బృందం. నేను నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఉపన్యాసాలు చెప్పావు కదా. మేము తోపులమి, మేము తురుముకాలమి, మేము ఎవరినో మోసం చేయలేదు, మోసం చేసే అలవాటు మాకు లేదని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడావు కదా. ఒక్కసారి మీ భాగవతాలని ఇక్కడ చదివి వినిపిస్తే ఇక అర్థమైపోద్ది. కేవీ రావు నుంచి వాటా లాక్కోవడానికి అధికారిక బెదిరింపులు వ్యవస్థలతో. మనం అధికారంలో ఉన్నాం కదన్నా. అంటే నువ్వు మాట్లాడావు కదా, విక్రాంత్ రెడ్డి ఎంత ఉంటాడో, కేవీ రావు ఎంత ఉంటాడో, ఆయన ఎలా బెదిరించేస్తారంటే ఒక అలాగే బెదిరిస్తారు వ్యవస్థలతో. మనం అధికారంలో ఉన్నాం కదా, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వ్యవస్థలతో ఎవరినన్నా బెదిరించవచ్చు అన్న. ఆన్లైన్లో కదా. 40 రోజులు పోర్టులోనే విజిలెన్స్ మకం. 1 కాదు 2 కాదు, ఏకంగా 40 రోజులు ఏదో రకంగా బెదిరించేసి మనం వసం చేసుకోవాలి పోర్టుని. పైగా అది కూడా అరబిందోకే. ఇప్పుడు చిన్న డౌట్ అయ్యా, 104 అరబిందోకే, 108 అరబిందోకే, విశాఖపట్నంలో భూములు అరబిందోకే, కాకినాడ పోర్టులో వాటా కూడా అరబిందోకే. అరబిందో ఎవరిదయ్యా అంటే విజయసాయి రెడ్డి అల్లుడిదే. మరి అన్నీ అరబిందోకి ఎందుకు కట్టబెట్టాలి అంటే దానికి సమాధానం ఒకటో చెప్పడం. అరబిందో ఒకటే ఉందా? ఇంకేమీ లేవా? ఇంకేమీ కనబడలేదా నీకు? దాని గురించి సమాధానం ఉండదు. ఆయన లిఖితపూర్వకంగా రాసేవారని చెప్పి కేవీ రావు గారు అడిగితే దొరికిపోతామని చెప్పేసి అని మారిటైమ్ బోర్డును దించిన జగన్. సీఈఓగా విక్రాంత్ రెడ్డి సన్నిహితుడు. చెన్నై ఆడిటింగ్ కంపెనీతో నివేదిక.
చూసారు కదా తమరు భాగవతాలు, ఒకటి కాదు రెండు కాదు, వ్యవస్థలను దింపేసి మీరు 40 రోజులు కాదు 50 రోజులు కాదు అవసరం ఎక్కడి వరకు వెళ్ళిపోతామని చెప్పి కేవీ రావు గారిని అమెరికా నుంచి రప్పించి సంతకాలు చేయించుకున్నారు. తమరు భాగవతాలు అయ్యి నేను ఏమని మాట్లాడుతానన్నా, బాబు కేవీ రావుపై దావా వేస్తా, మేము మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం, బాబు అప్పటికి బతుకుంటే అరెస్టు చేస్తాం. ఇది మరీ దారుణం. నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే మేము మళ్ళీ అధికారంలోకి రాగానే ఆయన జైల్లోకి ఎత్తానని చెప్పేసి నాన్న చూసావు, అది మరీ దారుణం. అది నీ వయసుకి తగ్గట్టు మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. అంత వయసు వచ్చింది నీకు విజయసాయి రెడ్డి, నీకు అంత వయసు వచ్చింది. కానీ అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట అలా అనుకొని ఈ నా కొడుకులు రెచ్చిపోతున్నారా, వీళ్ళని బయట ఉంచకూడదు. మీలాగా గుడ్డెద్దు చేయలో పడినట్టు ఆధారాలు లేకుండా కక్షతోటి ఏదో రకంగా అరెస్ట్ చేయాలనుకుంటే నిన్ను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం చంద్రబాబు నాయుడికి నిమిషాల పని. ఆయన తలుచుకుంటే గంటలో మిమ్మల్ని ఇద్దరిని బొక్కలు వేసేయచ్చు. ఆ తర్వాత సంగతి తర్వాత. మీరు అరెస్ట్ చేసేలేదా, అరెస్ట్ చేసిన తర్వాత విచారణ అంట, ప్రాథమిక దర్యాప్తు అప్పుడా, ఆధారాలు దొరకకుండా అప్పుడట. అలా చేయాలనుకుంటే మీరు ఈ పాటికి మీరిద్దరు లోపలే ఉందరు. కంగారు పడమాకండి, అన్ని ఆధారాలతో సహా మీరు ఎక్కడెక్కడ తినేశారు. ఇదిగో తమరు భాగవతాలు ఒక్కొక్కటి ఇక్కడ చూసుకొని కాలితే, వైసీపీ మాఫియాపై సిట్టు 2 నెలల కిందటే రంగంలోకి విజిలెన్స్, వైసీపీ కబ్జాలు అక్రమాలపై ఆరా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పరిశీలన, విశాఖ నుంచి అనంత దాకా దారుణాలు, పోర్టులు ప్రాజెక్టులు కబ్జా, రేషన్ బియ్యం రవాణాపై లోతుగా ఆరా, జిల్లా స్థాయి నేతల ఆగడాలకు అంతే లేదు, ప్రాథమిక ఆధారాలతో సమగ్ర నివేదిక. 2 నెలల కిందటే తమరు భాగవతాలు అన్నిటిపైన ఆల్రెడీ విచారణ జరుగుతుంది. విజయసాయి రెడ్డి కంగారు పడమాకు, రేపు మాపు నువ్వు కూడా బొక్కలోకి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. నువ్వు ఎక్కువగా పేలిపోకుండా ఉంటే సరిపోతాయి. ఏపీలో గూగుల్ ఏఐ రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ దిగ్గజం ఒప్పందం, పాఠశాల కళాశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ, మార్పులకు అనుగుణంగా అవకాశాల కల్పన, అధునాతన ఆవిష్కరణలకు సహకారం, కీలక రంగాల్లో ఏఐ సేవలు, లోకేష్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు, చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ, ఇదో గొప్ప ముందడిగని సీఎం హర్షం, విశాఖలో 1,00,000 కోట్లతో గూగుల్ క్లౌడ్ 11వ ఒప్పందం, 6 నెలల్లో పనులు ప్రారంభం, విశాఖకు మొత్తం 4 లక్షల కోట్ల పెట్టుబడులు, అచితాపురంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, నక్కపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. ఇది పరిశ్రమలు తీసుకురావడం అంటే. 5 ఏళ్ళు పరిపాలించారు. లాస్ట్లో ఆ సొద్దగాడు ఆడాడో గుడివాడ అమర్నాథ్ ఆ ఐటీ మంత్రిని చేసేవాడికి ఏనా బుచ్చు తెలియదు. పండుకూతులాగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్పితే ఐటీ మంత్రిగా పీకింది లేదు, సచ్చింది లేదు గుడివాడ అమర్నాథ్. ఇదిగో ఒక్కసారి వార్తలు చదివి ఉప్పు నుంచి కాదు, లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానించి ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక వార్త, పలానా పరిశ్రమతో ఒప్పందం జరిగింది, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఒకసారి చదివినిపిస్తే సబ్బు గుడివాడ అమర్నాథ్, ఈ వీడియో నీకోసమే. అంటే మంత్రి అనే వ్యక్తి ఎలా ఉండాలి, మంత్రి బాధ్యతలు ఏంటి, ఆయన చేయాల్సిన పనులు ఏంటి, ఒకసారి చదువుతా చూడు. ఏపీలో గూగుల్ ఏఐ రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ దిగ్గజం ఒప్పందం, పాఠశాల కళాశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ, మార్పులకు అనుకూలంగా అవకాశాల కల్పన, అధునాతన ఆవిష్కరణలకు సహకారం, కీలక రంగాల్లో ఏఐ సేవలు, లోకేష్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు, చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ, ఇది గొప్ప ముందడు కానీ సీఎం హర్షం అన్నమాట. ఇగో ఐటీ మంత్రి అంటే ఇలా ఉండాలి, లోకేష్ గారిలాగా కష్టపడే వ్యక్తి. విశాఖలో 1,00,000 కోట్లతో గూగుల్ క్లౌడ్ 11వ ఒప్పందం, 6 నెలల్లో పనులు ప్రారంభం, విశాఖకు మొత్తం 4 లక్షల కోట్ల పెట్టుబడులు, అచితాపురంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, నక్కపల్లిలో మెటల్ స్టీల్ ప్లాంట్. అది పరిశ్రమలు తీసుకురావడం, ఉపాధి కల్పించడం. యువతకే ఉపాధి కల్పించడం అంటే ఇలా ఉండాలి. మంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేస్తానో, లోకేష్ గారిని బూతులు తిట్టేస్తానో రాష్ట్రంలో చదువుకున్న యువతకే ఉద్యోగాలు రావు. గతంలో మీరు చేసింది ఏంటి? నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమంటాడంటే నేను చాలా మంచోని అంటాడు, నా మంచిదని చాలా పెద్ద అంటాడు. కింద మంత్రుల చేత ఆడెవడైనా సరే, ఐటీ మంత్రి కావచ్చు, టూరిజం మినిస్టర్ కావచ్చు, పౌర సరఫరాలుగా చేసిన మా కొడాలని కావచ్చు, ఎవడైనా సరే బూతులు తిట్టేయాలా?
మంత్రులుగా ఏం చేశారా అంటే ఇక రాష్ట్రానికి పనికొచ్చే పని ఒక్కటి చేయాల. అందరిని బూతులు తిట్టామంటే బూతులు తిట్టేశారు. పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు, అమ్మనా బూతులు తిట్టేశారు.